కాదు, అట్లాంటి అద్దె కోసం కూడా లయపక్షమని ప్రార్థన. దేవ ఇచ్చిన పాపం బట్టి కూడా నీకు వాళ్ళ చేసిన మంచి మనుషులు బట్టి కూడా వాళ్ళ నడిపించిన సౌదుని బట్టి నీకున్నా చూపిస్తున్నాం ఆయన. దేవా మీకే స్త్రీలు మీకే విద్యార్థులందరూ నా ప్రభావం మీ జ్ఞానం వేగం పెట్టాల్సిన దేవా మీకే పరిశుద్ధమైన ఆలోచన తలపడి పెట్టాలి. చెడు ఆలోచన వినిపించమని ఇక్కడ పొలాలు ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. అది అండర్లైన్ చేసుకుంటే అట్లాంటివన్నీ ఇవంతా అక్క మనం వేసుకుంటే నగలే చూడు, సూర్యకాంత పద్మరాగం 12 రాళ్ళు అదే పోలినవాడు. మరకతము వల్లే ప్రకాశించు. మనకు మరకతమే తెలీదు, దీంట్లో బైబిల్లో ఏ కాలంలోనూ మరకతం ఉంది చూడు. అంటే అన్ని బిబ్లికల్ బేస్ అవి దేవుడు ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండేది. ఇది మాకు హిందువుల దాంట్లో వచ్చే నుండి మెరుపులును ధ్వనులు ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. అవే నేను చేస్తా కదా. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను. ఆ సింహాసనమునకు మధ్యన సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుణ్ణి ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపలను కన్నులతో పరిపూర్ణ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చింత పుట్టినరోజు మీరు ఇక్కడ మేము కూడినందుకు మీకు ధన్యవాదాలు. మీరు మాకు జ్ఞానం బోధ చేసిన ఈ ప్రపంచాన్ని నడిపించే దేవుడు తండ్రి. ఫ్యూచర్లో కూడా ఈ జనులకందరికీ జ్ఞానం బోధన చేయండి. అన్ని రకాలుగా మీ అనురాగాన్ని, మీ ప్రేమను ప్రజలకు నింపండి. ప్రజలలో మానసిక రుగ్మతలతో ప్రజలు ఒకరినొకరిని చంపుకుంటున్నారు, ఒకరొకరు ప్రేమను కోల్పోతున్నారు. వారందరూ ఎందుకు ప్రేమ నింపి అందరూ ఒకే ఈ భూమి మీద ఉన్న మానవులంతా మీ బిడ్డలే అని అందరికీ తెలియజేయండి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా కడుపులో పుట్టిన బిడ్డలు అమాయకంగా అజ్ఞానంలో ఉన్నారు తండ్రి. రాజా చంద్రుడు వాళ్ళిద్దరికి జ్ఞానం పొందేటట్టు వాళ్ళిద్దరిని జీవించిన రాజాకు మంచి కార్యం ఇచ్చి నాకు మంచి కోడలుగా ఒక మంచి బిడ్డని నాకు ఒక మంచి బిడ్డ మీ జ్ఞానాన్ని, మీ ప్రేమను పొందుతున్న బిడ్డని నాకు కోడలుగా తీసుకురాకుండా నా చిన్న కొడుకు చిన్న కోడలు ఇద్దరు నా ఎందుకు ప్రేమ పొందుకొని వాళ్ళిద్దరు పరీక్షల పాసు ప్రజలకు సేవ చేసే విధంగా వారికి జ్ఞానం ప్రసాదించాలి. రాజా విశ్వానికి మిత్రుడైన ఆయన అమాయకత్వంతో రాజా తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు చేసుకున్న తండ్రి ఆయనకు మంచి దాన్ని చూపిస్తాను. ఆ బిడ్డ నా బిడ్డ నా తండ్రి మీరు ప్రసాదించిన బిడ్డ తండ్రి. ఆయనను మీరు కాపాడండి. మా కుటుంబమే కాకుండా ఈ దేశం ఈ భూమి మీద ఉన్న అందరి మనసులలో ప్రేమ నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయును. యెహోవా గొప్ప కార్యములు చేసిను. పశువులారా భయపడకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్టును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి.
తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వముందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. పుట్లు ధాన్యంతో నిన్ను కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా కొల్లి పారును. మీరు కడపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా అనుకుంటున్నా. దేవుడి వాక్య భాగం నుంచి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి నామములకు మహిమ కలుగాక. మరి దేవుని యొక్క చెప్పిన సహోదరి మరి మేరీతో, అమ్మతో, మరి పాప కుటుంబంలో ఈ విధానంలో దేవుడు మన దేశంలో చేసిన మేలుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. ఆయన ఇచ్చిన వాగ్దానం దేశంలోనే కాదు కుటుంబంలో కూడా. మరి గతంలో ఏ విషయాలైతే మరి అన్నలకు దేవుడు మరి పరిశుద్ధులు తీసుకున్నాడు వాటన్నిటి నుంచి దేవుడు విడుదల ఇచ్చి ఇక్కడ గొంగలి పురుగులు తిరివేసిన పంటను తిరిగి ఇస్తానన్నాడు. అంటే మన యొక్క కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన సంఘాల్లో కానివ్వండి నశించిపోయిన ఆత్మలను తిరిగి సమకూరుస్తాడు. విశ్వాసంలో, విధేయతలో, ప్రేమలో, పరిశుద్ధతలో ఎక్కడ మనం తగ్గిపోయినా మరలా తిరిగి మనకు నూతన శక్తి, మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఆర్థికంగా మనం ఎక్కడ వెనుకబడినా మళ్ళీ ఎక్కువగా పుంజుకునేలా ఏదైతే సాతాన్ని మన నుంచి తీసివేసిందో ఆ సాతాన్ని తీసివేసిన దాన్ని తిరిగి మనకు ఇవ్వడానికి తండ్రైన దేవుడు సమర్థుడు. అలాగనే దేశంలో కూడా మనం చూస్తే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏం పర్వాలేదు, భయపడొద్దండి అనే మాట. చాలా మంది ఉద్యోగులు కొంతమంది భయపడుతున్నారు. అలాగా ఇంకా క్రైస్తవులు అయితే ఇప్పుడు వచ్చిన వీళ్ళు కొంత దేవుడికి విరోధమైన విధానంలో ఏం చేస్తారు. అయితే దేవుడు అంటాడు ఎవరు ఎలాగున్నా వాళ్ళకి ఇచ్చింది సైతాన్ని ఇచ్చడంలో అధికారం దేవుడే, కానీ దేవుడే మళ్ళీ మనల్ని బాగు చేస్తారు. అందుకే దేశమా భయపడక సంతోషించి గంతులు వేరు. ఎవరు ప్రభుత్వాలు ఎవరు వచ్చినా మనం దేవుని పిల్లలుగా దేవుని పైన ఆధారపడి గంతులు వేయక సంతోషించాలి అనే మాట తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అంటే యెహోవా గొప్ప కార్యములు చేస్తానని చెప్పి ఆల్రెడీ చేశాడు. నిజంగా ఈ కుటుంబంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అలాగనే పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. అంటే ఒకవేళ మీకు కానీ మనకి ఎవరికి పంట పొలం ఉన్నా ఆ పంట పొలంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం పెంచుకునే జంతువులు, ఇక్కడ పశువులు అంటే మనం పెంచేటటువంటి జంతువులు, కొంతమంది కుక్కలు ఏవేవో పెంచుకుంటున్నారు, అవి కూడా వాటన్నిటి కూడా నిజంగా మా కిస్స కుక్క ఎంత అది విశ్వాసంగా అంత విశ్వాసం. ప్రేయర్ఫుల్గా ఎవరు ఉంటారో వాళ్ళు ఏమన్నారు, ప్రార్థనలో ఎవరైనా లేకుండా వచ్చినారంటే ఖచ్చితంగా వెళ్తారు. అది మరిగిందంటే సంథింగ్ రాంగ్ అని మేము అనుకుంటాం. అంత ఇది అట్లా కొన్ని మన జంతువులకు కూడా దేవుడు జ్ఞానాన్ని, వివేకాన్ని కలిగిస్తారు. చిన్న పురుగులను పాము వచ్చినా కూడా అది వెంటనే ఒక లాభం దొరుకుతుంది. అప్పుడు మాకు అది ఏదో విరోధమైన వచ్చింది అనేది చూపగలుగుతుంది. అంటే దేవుడు ఆ జంతువులకు అంత జ్ఞానం ఇచ్చినప్పుడు దేవుడు పిల్లలకు కూడా సాతాను పైన విజయాన్ని పొందుకునే జ్ఞానం దేవుడు మనకు కలుగజేస్తాడు. అందుకనే అంటున్నాడు ఇక్కడ, సియోను జనులారా ఉచ్చరించి మీ దేవుడైన యెహోవా ఎందుకు సంతోషించడు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా తన బిడ్డలకు చేయవలసిన బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తాడు. మనకు హాని జరిగిన ఆ హాని నుంచి విడుదల పొందే కృప ఇస్తాడు. మనకి ఏది నష్టమైందో అది అంతకంటే రెట్టింపు మనం దేవుడి రాజ్యంలో మనం పొందుతాం. ఇక్కడ కూడా గొంగళి కంటే అపవాది సాతానుడు మనం ఏవేవైతే అపహరించాడో వాటిని తిరిగి వాడిస్తాడు. ఎందుకంటే యోగు పోగొట్టుకున్నదంతా కూడా రెండంతలు ఇచ్చాడు కాబట్టి. అందుకే యెహోవా ఎందుకు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షంలో మీకు అనుగ్రహించింది. బాణ కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షంలో కడవరి వర్షంలో మీకు అనుగ్రహించింది. దీనికి అర్థం ఏంటంటే ఉద్యోగంలో చేరి రిటైర్డ్ అయినంత వరకు దేవుడు కాపాడుతాడు. మరి అన్న తిరుపతిలో మళ్ళీ తిరుపతి నుంచి తిరిగి వచ్చే వరకు అన్న క్షేమం ఇస్తాడు. అలాగే పిల్లలు కాలేజ్లో, స్కూల్స్ జాయిన్ అయితే మరొక సంవత్సరం వరకు దేవుడు మనకు సన్నిధికాలతో తోడుగా ఉంచుతాడు. అది దాని అర్థము. మనం పనిలో కూడా ఉదయం మొదలుకొని మనం తిరిగి పడుకునే వరకు మన పనిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మన పనిని సఫలం చేస్తాడు. పని వారి పనిని కానీ మన పనిని కానీ చేతిలో కష్టార్జితమైన దీవిస్తాడు. అలాగే మనం తీసుకున్నటువంటి సాలరీ కానివ్వండి, లేదా పంట పొలములు మరలా వాళ్ళ పంట పొలం యొక్క పంట వచ్చే వరకు, చేతికి వచ్చే వరకు వారి ధాన్యంను, వారి యొక్క ఆర్థిక స్తోమతలు దేవుడు స్థిరపరిచి మిగిల్చేవాడుగా ఉంటాడు, కానీ ఆయిపోగొట్టేవాడుగా ఉంటాడు. అందుకే కీర్తన 128లో కూడా నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించు అనే మాట ఉన్నారు. ఆ మాట ఎవరు అనుభవిస్తారంటే దేవుడి ఎందుకు భయపెట్టగల వాళ్ళు, యెహోవా ఎందుకు సంతోషించే వాళ్ళు, ఆయన పైన ఆనుకునే వాళ్ళకు నష్టం అనేది ఉండదు.
తర్వాత అంటాడు కొత్త తైలము గానుగల పైగా కొన్ని పాలన అంటే దీంట్లో చాలా అర్థం ఉంది. కొత్త తైలం అంటే దేవుని పిల్లలు అనేక చోట్ల వాడబడతారు. ఇప్పుడు చూడ అన్న ఎక్కడికైనా వాడబడతాం. మరి తిరుపతిలో సహోదరి అనుకోవాలి తిరుపతిలో చెప్తారని కొత్త తైలం. అలాగే దాంట్లో కొత్త కొత్త సంఘాలు గిఫ్ట్ చర్చిలో ఇద్దరు అక్కడ ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం వెళ్ళాం. మళ్ళీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు వెళ్ళాలి. ఇంకా కొన్ని సంఘాలు అలాగే కొత్త విధానంలో దేవుడు తన పిల్లలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఆయన కొత్త తైలం అంటే మనకు ఆత్మీయంగా కొత్త విధానంలో మన ఆత్మలను దేవుడు వాడుకుంటాడు. ఆత్మీయ ఆహారం మనకిస్తాడు. వాక్యం అనేటువంటి తైలాన్ని మనలో పోషిస్తాడు. మన గిన్నె నిండిపోలేలా దేవుడు చేసి కొత్త ఆత్మను కూడా పంపిస్తాడు. ఇందాక నేను చెప్పిన అనేక మంది హైట్లో చూస్తున్నారు. మరి అన్న తిరుపతిలో ఎంతమందిలో దేవుడిని నడిపించాలని దేవుడు ఇచ్చేది. ఇక్కడ మరి డిసెంబర్ అప్పుడంతా కూడా పాప పండుగకి ఎంతమంది హైట్లో ఎలా లోపల వాక్యం వింటున్నారు. చూడండి ఎంత గొప్ప ధన్యత. తర్వాత ఇంకా కొత్త ద్రాక్షరసం, కొత్త తైలం, కొత్త ద్రాక్షరసం గానుకలకు పైగా పొంది పాలను మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన బెడతలను, గొంగలి పురుగులను, హసర పురుగులు, చీడ పురుగులు అన్న మహాసైన్యంను, అది ఆయన మహాసైన్యమే. ఇప్పుడు కొన్ని సంవత్సరాలకు అన్నకు ఇంత బాధ వచ్చిందంటే అన్నను పరీక్షించడానికి పరీక్షలో దేవుడు ఓవర్కమ్ చేస్తాడు. సో మళ్ళా తీస్తాను అంటున్నాను. పరీక్షలో నెగ్గినారు కాబట్టి ఎంత నష్టమైన నష్టాన్ని పూర్తి చేస్తారు, కానీ ఎక్కువ నష్టపరచదు. చూడు ఆ బొమ్మల సైన్యాన్ని దేవుడు పంపించినాడు. మళ్ళీ దేవుడే దాన్ని ఏం చేస్తున్నాడు, మళ్ళీ మీకు రీకలెక్షన్ చేస్తారంటున్నాడు. ఎంత ప్రేమ కలగంటే తినివేసిన మహాసైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇస్తుంది. మళ్ళీ ఎవరెవరైతే గాయపరిచినారో వాళ్ళందరూ మళ్ళీ మన దగ్గరికి వచ్చి అపాలించేలా చేస్తాడు. మన శత్రులు మనకు మిత్రులుగా చేస్తారు. కాబట్టి ఈ యొక్క సమయం 2024లో దేవుడు ఈ లేఖన భాగం మన జీవితంలో ఆశ్రయించి ఫలింపచేయను కాక. ఆమేన్ 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 చేసుకుంటే ఆమె చేసిన లాస్ట్ మనందరూ ప్రేమించి ఇంకా సదేలోకిలో ఉంచినారు. మహాప్రేమకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందరో ఇతనైనా ఈ దినాన్ని క్షణాన్ని తెలియని చూడలేకపోయినారు. మరి ఏం ఖచ్చితంగా మమ్మల్ని ఇంతగా ప్రేమించి ఇంకను మీ దయను మీ కనికరమును మాపై తల్లి ప్రభావం ఉంచి యాకోబు తండ్రి వచ్చినట్టుగా నీకు లయం చేయక నీ ప్రేమ చేత సదిలెక్కలో ఉంచి మరి దేవా నీ నామం బట్టి ధైర్యంగా నీ పాసని చేరాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యతకై మంచి సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. మీ తండ్రి మమ్మల్ని ప్రేమించి మరి తరువ మీ అక్కగారిని మా వద్దకు తీసుకొని వచ్చినారు. అందుని బట్టి స్థుతిస్తూ ఉంటాను. వాళ్ళ అక్కగారికి ఉన్న ప్రేమను బట్టి మా తండ్రి ఉన్న భారాన్ని బట్టి స్థుతిస్తూ ఉంటాను. మా తండ్రి ఏ పాటి వారు నాయన మా తండ్రి ఏ మంచితం లేదు, మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు మీ ప్రేమ చేత. మా తండ్రి నీ కృపలో మీ దయచేత మమ్మల్ని ఎన్నుకొని మా తండ్రి నీ పనిముట్లుగా మిమ్మల్ని మీరు వాడుకుంటున్న విధానం అంతటిని బట్టి స్థుతిస్తాను. మరి దేవా మమ్మల్ని ప్రేమించి మరి దేవా మీ దాసరాలు మా ఇంటికి మా గృహానికి రాగలిగింది అని మిమ్మల్ని స్థుతిస్తాను. ప్రయాసం బట్టి స్థుతిస్తూ ఉంటాను. మా పక్షాన ప్రార్థించేది మా తండ్రి సహోదరిగా మీరు ఉంచినందుకే నీకు నా చెల్లించుకుంటున్నాను. మా తండ్రి అనేకమైన మా తండ్రి సందర్భాలు మా తండ్రి అనేక విధంగా ప్రార్థనా భారం కలిగి మా ఎడల అనంతగానో సంఘంగా కరుణాపీఠం సంఘం మా నిమిత్తమైతే కన్నీరు కార్చి ప్రార్థించేదానిగా ఉంచినందుకే నేను స్థుతిస్తూ ఉంటున్నాను. మా తండ్రి ప్రార్థించే యోధురాలుగా మీ దాసరాలను మీరు ఎన్నుకున్న విధానం బట్టి కూడా నీకు నా చెల్లించుకుంటున్నాను. సేవలు మా తండ్రి ప్రభావం మీరు వాడుకుంటున్న విధానం అంతటికే వందనాలు. ఆయా సంఘాలకు వెళ్ళి మా తండ్రి పరిచయం చేస్తుండగా తన పరిచయను నీరు పలుకులను తీసుకుని మనం మా తండ్రి మాట్లాడినప్పుడు అందరూ ఆదరింపబడేలాగా మీరు వాడుకుంటున్నందుకే వందనాలు. ఆదరణకరంగా మా తండ్రి అనేక కుటుంబాలను మా తండ్రి సన్నిధికి నడిపేలాగా మా తండ్రి తన మా మాటల ద్వారా లేఖనాల ద్వారా లేఖల్ని ఆదరిస్తూ ఓదారుస్తూ సన్నిధికి నడిపిస్తున్న మహాప్రేమకై వందనాలు. అలాగే మీ దాసరాల్ని మీరు ఏర్పరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నారు. ఇంతవరకు మీరు నడిపిస్తూ వచ్చినారు. మీ ప్రేమకై వందనాలు. మరి కరుణాపీఠంలో మా తండ్రి స్థాపించి మా తండ్రి నాన్నగారు అందరూ మా తండ్రి ప్రభావం చేసిన ప్రేమ ప్రయాసన సేవను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో తీసుకొస్తున్నారు బట్టి మరి సంఘము ఏర్పరచుకోవడానికి మీరు చేసిన సహాయం అంతటిని బట్టి కూడా నీకు రుణాలు చెల్లించుకుంటున్నాను. మరి అనేకులు మైనవులు వస్తున్నారని వింటుండగా అన్ని బట్టి స్థుతిస్తూ ఉంటున్నాను. మరి నీ చిత్తంలో నీ ఏర్పాట్లో ఉన్న వారందరినీ
తండ్రి ఆకర్షించుకుని అనేకులు దేవా మరి కరుణాపీఠంతో మరి అనేకమైన ఆత్మలతో నింపబడును కాక మా తండ్రి చాలా విస్తారమైన దీవెనలు కుమరించబోతున్నందుకే నేను స్తుతిస్తూ ఆరాధిస్తా ఉంటాను. అందరము మా తండ్రి ప్రభా నిండులాగిన అనేకమైన నూతన ఆత్మలతో మందిరాన్ని ముక్తు రావాల్సిందిగా పెట్టుకుంటాను. మరి సంఘ ప్రార్థనలు దాసాల ప్రార్థనలు ఆలోచించుకున్నాయన మరి ఉన్న ప్రాంతంలో సాక్షాత్తంగా ముగించుకున్నందుకే నేను స్తుతిస్తా ఉంటాను. గూడూరు ప్రాంతంలో నీ దాసాలకు ప్రయాసం నామం చేస్తున్నది. మా తండ్రి ప్రదొక్కరు మరి ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ అయినా మరి ధైర్యంగా దాసాల దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకోవడానికి మరి ప్రార్థన చేపించుకోవడానికి మా తండ్రి నీ దాసాలని మరి ఒక జ్యోతి వలె మా తండ్రి అక్కడ ఉంచినందుకే నేను స్తుతిస్తూ ఆరాధిస్తాను. మరి ఇచ్చిన వాగ్దానాన్ని నామం చేసుకుంటున్నాం. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అని మా తండ్రి ఈ సంవత్సరం అంతట్లో కనిపించిన 2024 తండ్రి కనిపించిన వాగ్దానాన్ని మీరే నెరవేరుస్తున్నారు. మా తండ్రి ప్రార్థనలకు సముద్రం జవాబు దయచేస్తారని నమ్ముచుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి అనేకులు ప్రార్థిస్తా ఉన్నారు, ఆయన సంఘంగా కన్నీరు కారుస్తా ఉన్నారు. ప్రతి ప్రార్థనకు మీరు సమృద్ధి అయిన జవాబు దయచేస్తారని నమ్ముచుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి అవసరతను కూడా సంఘ అవసరతను రాష్ట్రాల అవసరతను కూడా పిలిపి 4:19 ప్రకారం యాష్పల్లో తీరుస్తున్నారు. కరుణాపీఠం సంఘాన్ని అందరినీ ఆయన హస్తాల్లో పెట్టుకుంటాను. మరి అక్కడ స్థానికంగా ఉన్న సంఘాన్ని కూడా నామం చేసుకున్నాము. మా తండ్రి అనేక పరిచర్యలు సంఘం ద్వారా జరిగిస్తూ ఉంటుండగా మా తండ్రి మరి కొత్తగా వచ్చిన పాస్టర్ గారిని అమ్మగారిని కూడా నామం చేసుకోనండి. మీరే ఆత్మతో అభిషేకించి సంఘాన్ని ఆదరించేవారిగా బలపరిచేవారిగా అనేక కుటుంబాలను రక్షించి ఓదార్చేవారిలాగా వారి ఉంచుతున్నాం. సంఘస్థులందరినీ పేరు పేరును నామం చేసుకుంటున్నాం. ఈ విధంగా ఆయన మా ఉదయం మీరు అక్కడ నడిపించినందుకే మరోసారి స్తుతిస్తూ ఆరాధిస్తాను. మా పక్షాన్ని కూడా మీరు చేసిన అనేకమైన అద్భుత ఆశ్చర్యకారాలకు దేవుడిని ఆరాధించగలరు, దేవుడిని మనుపరచగలరు. మా తండ్రి అందరూ మరిచినా మీరు మనవ దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. మా పక్షా నుండి మా తండ్రి ప్రార్థనకు సంబంధించిన జవాబు దయచేసే దేవుడు అని నమ్ముచుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా నిమిత్తమై ప్రార్థించే మా ప్రియ సహోదరుని బట్టి కూడా మరొకసారి స్తుతిస్తాము. మా తండ్రి ప్రకాశం కూడా మా వంతుకు నడిపించినాం. మా తండ్రి బిడ్డను కూడా మాకు మొత్తం ఎంతో ఆదరణగా మా తండ్రి మా కొరకై నియమించినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తాను. కాలంలో కొన్ని కాడి బయట కూడా పిలుచుకుంటుకై ఉన్నాయి. భవిష్యత్తు విషయంలో ఎంతైనా సహాయపడండి. సేవన ఉద్యోగం స్పష్టంగా మాట్లాడుతున్నాము. మా తండ్రి చారుకుని దయచేస్తూ రావాల్సిందిగా పెట్టుకుంటున్నాను. మరొక కుటుంబానికి కూడా మరొక చెల్లి ఎగ్జామ్స్లో సహాయపడుతూ వచ్చడానికి ప్రేమగా వందనాలు. అమ్మగారిని నాలుగు నామం చేసుకుంటుంది. రాని కూడా ఆమెతో తాకము ఖాయమైనట్టుగా కుటుంబం స్వస్థపరచు అవసరాలన్నింటినీ కూడా మీరు తీరుస్తున్నాం. విధంగా ఈ సమయంలో ఈ సంఘంలో కనిపించినట్టు ఈ సంఘంలో మోకరిల్లి సహాయం కొడుతూ మాకు ఇష్టం గొప్ప దంచటే స్థుతిస్తూ ఆరాధిస్తూ మరొక నీ రాక ఆలస్యంతో ఒకసారి మేము విధంగా చేరి ఈ సంఘంలో కనపడి వాటిని దయచేయండి. ఏ స్నామంలో ప్రార్థించి స్థుతించమని చేసి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రభా మీకు ఎంతగానో స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకించున్నాం ప్రభా. మరి అన్నం బట్టి వేడిని బట్టి మీకు ఎంత సూచించడం తక్కువే. దేవ వారిద్దరికి జీవిత పర్యంత వరకు ఏకాత్మ ఏకమనసు ఏకభావం మీరు ఇచ్చేందుకు నీకు ఆచరిస్తున్నాం. ఈ కుటుంబంలో మీ గొప్ప సమాజంతో నింపినందుకు నీకు ఆచరిస్తున్నాం. దేవా నా ప్రభా ఈ విధానంలో అనంతపూర్లో కొన్ని గృహాలు దర్శించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మరి మల్లికకు మీరు ఎందుకు ప్రేరేపణ ఇచ్చారో ప్రభా నా తండ్రి. పిల్లలు నూతనంగా స్కూల్లో జాయిన్ అవుతున్నారని అలాగే నా ప్రభ నా తండ్రి అనేక మంది నా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ నా ప్రభ పీస్ఫుల్గా ఉండాలని చెప్పి నా ప్రభ నా తండ్రి వారి డిపార్ట్మెంట్లో ఎవరైతే నా ప్రభ నా తండ్రి దేవ సిఐగా ఉంటున్నారో వారందరి వారి కుటుంబాలను బట్టి వారి పిల్లలను బట్టి దేవ మీ జ్ఞానాత్మతో మీరు నింపాలని నా తల్లి అనిపించిన ఆశను తపన తృష్ణ మీరు నా తల్లి ఎక్కడికి నడిపించారు తండ్రి. మరి వ్యక్తి కళకి మేడని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా నీకున్నాను చూసిన ఆమె కూడా నాతో వాళ్ళ ప్రార్థనలో ఏకీభవించడానికి నా తల్లి కళ నుంచి రావడానికి మీరు మార్గం సాధన చేసినందుకు కూడా మీకు వందనాలు చేసిన వారిద్దరి కుమారుడు డాక్టర్ మా తల్లి కోడలు వారికి కూడా ఉద్యోగాన్ని మీరు దయచేయండి. మరి ముఖ్యంగా నా ప్రభ నా తల్లి మరి అందరూ తిరుపతిలో నా తల్లి దేవ నా ప్రభ ఆ యొక్క జెరూసలేంలో నా తల్లి మేరీని ఇద్దరిని కూడా మీరు అక్కడ వాడుకుని నూతనమైనటువంటి విధానంలో నా ప్రభ కొత్త తైలము నా ప్రభ పొంగి కొరలని ఇప్పుడు మా తల్లి మీరు సెలవిచ్చినటువంటి మాటలు మా తల్లి అక్కడ ప్రపంచ రూపకల్పన మీరు నెరవేర్చేందుకు నీకు వందనాలు చేస్తున్నాను. అక్కడ కూడా అనేక ఆత్మలాగా రివైవల్ చేయడానికి మీకు దయచేయండి.
అనంతపూర్లో ఏ విధంగా బైబిల్ స్టడీ నా తండ్రి దేవా సండేలో మా తండ్రి అన్న ఇక్కడ పాడబడుతున్నారో అదే విధానంలో నా ప్రభ అక్కడ కూడా అనేక ఆత్మలు సంఘాన్ని బలపరచడానికి ఎవరిలో నా ప్రభ దోషం వల్ల దేవుడి బిడ్డగా తయారు చేయడానికి మీ జ్ఞానం దాయించాలని ప్రార్థిస్తున్నాను. నాయన మేరీని బట్టి వాళ్ళ అమ్మని బట్టి నా తండ్రి వారి సహోదరుని బట్టి మీకు చెల్లిస్తున్నాను. ఆయన కనికరించండి, కృప దయచండి. నా ఆంటీ కూడా పూర్ణ స్వస్థ దయచండి. ఆమెలో నా ప్రతి బలహీనత మీరు లయపరచండి. మేరీ కూడా దేవా ప్రతి బలహీనత మోకాళ్ళప్పుడు పూర్తిగా నా ప్రభ నా నొప్పి అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. నూతన శక్తి మీరు దయచేయండి, నూతన బలం మీరు కలుగచేయండి, తీసప్పని మీరు దయచేయండి. ఆయన మరి మా స్త్రీకి ముఖ్యంగా 9th ప్రభ ఇప్పుడే 10th మంచి స్టాండర్డ్ వేసిన ప్రభనాథది, ఫస్ట్ క్లాస్ మార్కులతో నా ప్రభనాథది, అప్పుడే నా ప్రభనాథది మరి స్కూల్ ఫస్ట్ అవడానికి మార్గం మీరు సాధించమని ప్రార్థిస్తున్నాను. దేవ ఎక్స్ట్రా క్లాసెస్ ఏదైతే ఆమె తీసుకుంటారో వాటన్నిటిని మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం దేవా, మీకే స్తోత్రం. మీకే ఒక మంచి సింగర్గా మీరు అప్పుడైనా ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా, ప్రతి నా ప్రభనాథని మరి యొక్క నా ప్రభనాథని పాటలు పాడే దాంట్లో నా ప్రభనాథని నీకు జ్ఞానాత్మక నా ప్రభనాథని దేవ ఆల్టో బేస్ చుట్టాన ఏ విధంగా నేర్చుకోవడం నీ జ్ఞానం మీరు దయచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, మీకే స్తోత్రం. ఆమె స్వరపేటికను మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. అనేక విధాలుగా పాటలు పాడి నా ప్రభా ఇతరులకు వినిపిస్తున్నప్పుడు నా అందరి స్పందన మీరు దయచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. ఈ కుటుంబం అంతా ఇలాగ మీ సేవలో బాగుపడుతున్నందుకు ఎంత స్థుతించడం కూడా తక్కువే నాయన. వీరికి సహకరించండి. మా తల్లి బిడ్డ రాని బట్టి వారి కుటుంబాన్ని మా తల్లి దేవ సహోదరి కూడా నా ప్రభు ఇక్కడ ఉంటున్నాడు. ఆ కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటండి. అన్న అనేకులకు సహకరిస్తున్నప్పుడు వారు సహాయం పొంది దేవ నా ప్రభావ విశ్వాసఘాతులు కాకుండా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఎవరెవరైతే నా తల్లి అన్నకు బాధ కలిగించిన వారందరూ తిరిగి రప్పిస్తాను అన్న వారి పశ్చాత్తాపడి వారి తప్పును ఒప్పుకునేలా మీకు కృపదాయించమని ప్రారంభిస్తున్నాను. స్తోత్రం దేవ, మీకే స్తోత్రం. ఈ యొక్క 2024లో దేవ అన్నతో ఎవరు అసమాధానం ఉన్నారు వారందరితో సమాధానం దాయించమని ప్రార్థిస్తున్నాం. నేను మీకు ఆచరిస్తాను. మీరు నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడిగా ఉన్నందుకు నీకు ఆచరిస్తున్నాను. ముఖ్యంగా అన్న యొక్క వెంకిలో మీరు రక్తంలో ప్రకటించండి, రాకపోకలో మీ సన్నిహితం తోడుగా ఉంచండి. అక్కడ అన్నకి ఎవరైతే తిరుపతిలో సహకరిస్తున్నారో వారందరికీ కూడా సబార్డినేట్ అందరికీ కూడా మీరు ఆశ్రయించండి. దాన్ని స్తోత్రం దేవ, క్షేమ స్థితిని అన్నది మీరు దాయించమని ప్రార్థిస్తున్నాను. ఉన్న ఆరోగ్యాన్ని బలాన్ని ఆయుష్ను మా ప్రభావం మీరు దాయించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. అనేక మార్లు దైవచర్య ఎంతమందిని ఆదరించి కర్మాపీఠం మా ప్రభావ సహకరించడమే కాకుండా భూమి కూర్చి నా తండ్రి నా ప్రభావ వాడి మీద స్పీకర్గా మీరు సహకరి మేరీని వాడుకున్నందుకు కూడా మీకు ఎంత స్థుతించినా కూడా తక్కువే ప్రభావ. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మరి ఇంకా అనేక విధాలుగా వాడుకోవాలని ఈ 2024లో ఆధ్యాత్మికంగా బలపరిచి దేవా నేను మహిమర్చిన ప్రభావ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి కూడా ఇచ్చేదని దేవా బిడ్డలు సాధరించే ప్రతి ఒక్కరి బట్టి డానియల్ మా ప్రభనాథలే, అలాగే నా ప్రభనాథలే డానియల్ యొక్క నా ప్రభావ శిరీష అంటున్న పిల్లలను దేవా శిరోమణి వారి పిల్లలు కూడా దీవించమని నా చేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకేనా? చివరి ప్రార్థన మీరే తీయాలి. సిగ్యోనుకు తిరిగి వచ్చిన వారు వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకలని వారి వల్ల ఉంటుంది. మన నోటి నిండా నవ్వుండను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండను. అప్పుడు యెహోవా మీ కొరకు గొప్ప కార్యం చేసిందని అన్ని చెప్పుకున్నది. దేవుడి వాక్య భాగం గురించి ఆస్వాదించినాక ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదే నా నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, మీ కృపా ప్రేమ మహేశ్వరం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానంను బట్టి దేవా బిడ్డను క్షేమంగా నా ప్రభ ఆపరేషన్ చేసి నా తండ్రి మీ నామంలో మీ రక్తంలో నా తండ్రి క్షేమ స్థితిని మీరు ఇచ్చిన ప్రభా నూతన శక్తిని ఇచ్చి దేవా ఇంటికి తీసుకొచ్చిన విధానం బట్టి కొన్నా చెల్లిస్తున్నాం. దేవా ఆమె యొక్క గాయం మాన్పు వరకు మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నచ్చేసి మా తండ్రి దేవా శివను మీ జ్ఞానాత్మత నింపండి. అలాగనే ఈరోజు నా ప్రభా చింటూ బర్త్డే సందర్భంగా వచ్చినటువంటి నా తండ్రి చంద్రుడు ప్రియాంక మేడని బట్టి నా ప్రభ నా తండ్రి నాగమ్మ మేడని బట్టి అమ్మని బట్టి తండ్రి మరి అలాగనే లలిత దేవా నా ప్రభ మళ్ళీ ఒక ఫ్రెండ్ని బట్టి నా తండ్రి అన్నపూర్ణ వారి యొక్క ఫ్యామిలీని అందరినీ కూడా మీరు ఆస్వాదించండి. దేవ ఈ కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమం మీకు మహిమకరంగా ఆశ్చర్యకరంగా ఘనంగా మర్యాదగా మేము జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభ నా తండ్రి ప్రేమతో తీసుకొచ్చిన వ్యక్తులన్నీ కూడా మీరు ఆస్వాదించండి. ఆయన స్తోత్రం దేవ చంద్రుడు ప్రియాంక ఘనమైన విజయాన్ని దయచేసి స్వాతంత్ర్యం నయపరచమని వేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్. కేక్ కోసం వచ్చి క్యారం ఆడుతున్నారు.
కేక్ కోసం ఉంది, కేక్ వచ్చే టైంలో పోయి పిల్లలు అందరు నిలబడండి. పిల్లలందరూ మేము పిల్లలన్నందుకు మేము మంది కళ్ళు మూస్తున్నారు. నువ్వు రావాలి తమ్మా, బయట నుండి వేసేస్తా నువ్వు. ఎక్కడ తగ్గేదే లేదు, నెమ్మది ఇంకా గ్రాండ్. ఇంకా గ్రాండ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ చింకు, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు డియర్ చింకు. Many greetings to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Tinku. May God bless you, dear. Many greetings to you. Many greetings to you. Many greetings to dear Tinku. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Tinku. Happy long life to you. పెట్టడానికి ఏమైతుంది? అయిపోయినా పెట్టిపో. మళ్ళా రిమార్క్ రా. పెట్టండి ఇద్దరు. ఎక్కడ బా కప్స్? అరే రే 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 ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ రండి రండి ఫాస్ట్. మీరిద్దరు దిగుకోండి, మీరిద్దరు దిగండి. ఫ్యాన్ వేద్దరు ఇంకా. మీరు ముగ్గురు దిగండి రా.